మహిమ రూపముగా మారి యాశువతో నుందును నేను యాశువతో నుందును మహిమ రూపముగా మారి యాశువతో నుందును నేను యాశువతో నుందును అతి ఘోరమెల్లప్పుడు బలహీనమై నశించునది అతి ఘోరమెల్లప్పుడు బలహీనమై నశించునది చేతులాతో చేయబడని చేతులాతో చేయబడని నీచ గృహములో జీవించేదంలోని నీచ మహిమలో జీవించేదన్ మహిమ రూపముగా మారి యాశువతో నుందును నేను యాశువతో నుందును నాములో మేముంటిమి అతి త్వరలో ముగియోను ఆది నాములో హల్లెలూయా ముగియోను మహిమ రూపము పొందెదను మహిమ రూపము పొందెదను మహిమ రూపముగా మారి యాశువతో నుందును నేను యాశువతో నుందును హల్లెలూయా సమసిలేని మనుషుడు శోధన ఆదరించెడి ఆదరణకర్త ఆదరించెడి ఆదరణకర్త ఆత్మనాలో నివాసించెను ఆత్మనాలో నివాసించెను మహిమ రూపముగా మారి యాశువతో నుందును యాశువతో నుందును చేరుటకో ఆయత్తమై చేరుటకు జీవము నాదు యాశువే జీవము నాదు యాశువే ఆదయము మహిమ నాకు ఆదయము మహిమ రూపముగా మారి
యాషువతో నుందును నేను యాషువతో నుందును ముగించిన నేను లోకయాత్ర ముగించిన నేను జీవ కిరీటము పొందెదను జీవ కిరీటము పొందెదను మహిమ రూప మోగమారి యాషువతో నుందును నేను యాషువతో నుందును. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, మనము ఈ యొక్క సాయంకాల వేళలో ఆయన యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధికి మనం చేరి ఉన్నాం. వాయిస్ వినపడుతుంది, అదే నువ్వు చెక్ చేసుకోవాలమ్మా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ యొక్క సాయంకాల వేళలో మనము ఆయన్ని ఆరాధించేటువంటి ప్రజలంగా మనం బైబిల్ చెప్తుంది, ఎచ్చటి ఇద్దరు ముగ్గురు కూడి ఇందులో వారి మధ్య నేను ఉంటానని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన మన మధ్య ఉండి ఆయన్ని మాట్లాడేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మనం నేర్చుకున్నాం యొక్క మొదటి రాకడలో కానీ అలాగే 6 సంఘకాలాల్లో 2 రాకడకు సంబంధించి జరగలేదు, ఒక రాకడ సంబంధించింది మాత్రమే ప్రకటించబడింది. కానీ లౌదీయ సంఘకాలంకి వచ్చేటప్పటికి మొదటి రాకడ మన 2వ రాకడది కూడా ఏ విధంగా నెరవేర్చబడతా ఉందో మనం చూస్తున్నాం. ఆయన నమ్మునిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనము ఈ యొక్క అంత్య దినములో ఉన్నాం. ఎందుకంటే అంత్య దినాలలోనే లేకపోతే మనిషి కుమారు దినముల్లోనే ఒక దినం అనేది ఉన్నది. ఆ దినములో అది ఆత్మ సంబంధమైన దినము. ఆ దినములో మనం ఇప్పుడు ఉన్నాము. కాబట్టి ఈ చివరి దినమే ఇంకా మనకి చివరిది. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళేటువంటి చివరి సమయం ఇదే. చివరి దినము కూడా ఇదే. అదే ఆయన యొక్క దినము, వేకువ దూత యొక్క లేకపోతే పునరుద్ధాన దినము, 8వ దినమని మనం నేర్చుకుంటున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము ఈ రాత్రి ఈ యొక్క ఈ 2వ రాకడకు సంబంధించి అలాగే మనం ఎత్తబడే సమయంలో ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించిన ఒక వర్తమానమును మనము నేర్చుకోబోతున్నాం. ఆయన నమస్కారం. చూడండి పిల్లారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఒకసారి మీరు చూడమ్మా. మత్తయి సువార్త క్షమించండి 13వ అధ్యాయం 11వ వచనం నుండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారితో బోధించున్నానంటే పరలోక రాజ్య మర్మాలు అంటే మర్మం అంటే దాచబడినటువంటి రహస్యంగా ఉన్నటువంటి విషయాలు
మీకు మాత్రమే బయలుపరచబడతాయి తప్ప వీళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు వినుట మటుకు వాళ్ళు వింటుంటారు కానీ చూచుట మటుకు వాళ్ళు చూస్తుంటారు కానీ వాటిని వాళ్ళు గ్రహించరు అన్నాడు. ఇప్పుడు మందిరానికి వస్తున్నారు అనుకోండి, ఆ మందిరానికి వచ్చేటువంటి వాళ్ళలో కొంతమంది ఏం చేస్తుంటారంటే బ్రహ్మం గారి కాలంలో కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు ఆ యొక్క ఈ రాజ్యానికి లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి రాజ్యం అనగా ఆయనే కాబట్టి ఆయనకు సంబంధించిన విషయాలు కొంతమందికి వాళ్ళు గ్రహించగలుగుతుంటారు. వాళ్ళు ఎవరు అని అంటే బైబిల్ చెప్తుంది చిన్న బిడ్డలు వంటి వారని బైబిల్ చెప్తుంది. ఏమండి, వాళ్ళు ఎరుగుటకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు అన్నాడు. అంటే కొంతమందికి అనుగ్రహించబడింది, అంటే కొద్ది మందికి అనుగ్రహించబడింది. అంటే ఈ వాక్య మర్మాలను గ్రహించేటువంటి లేకపోతే ఎరిగేటువంటి విషయాలు కొద్ది మంది మాత్రమే గ్రహించగలుగుతారు. కానీ మిగతా వాళ్ళ గురించి ఆయన ఏం చెప్తున్నారంటే వారు వారు గ్రహించలేరు అని చెప్తున్నాడు అనమాట. అందుకనే మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగ్రహించబడలేదు అని చెప్పి మరలా కింద ఉన్నాడంటే వారు చూచుచుండి చూడరు, వినిచుండి వినకయు గ్రహింపక ఉన్నారు, అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. అంటే కొంతమంది చూచుట మటుకు చూస్తూ ఉంటారు, ఆరాధన జరగడం, ప్రార్థన జరగడం, అలాగే వాక్యం వినుడు మటుకు మాత్రం ఏదో అలా కూర్చొని వినడం, అప్పుడప్పుడు వచ్చి వినడం, క్రమంగా తప్పనిసరిగా రాకుండా ఏమండి ఏదో వీలైనప్పుడు కుదిరినప్పుడు లేకపోతే ఏదో విధంగా తీరినప్పుడు లేకపోతే ఇంట్లో పడలేకో ఏదో విధంగా ఆ విధంగా వస్తుంటారు. వచ్చి ఏదో వినుట మటుకాలు వింటూ ఉంటారు, చూచుట మటుకాలు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు దీన్ని గ్రహించలేకుండా ఉంటారన్నమాట. వాళ్ళకి అది బయలుపరచబడదు అన్నమాట. ఆ బయలుపరచబడదు కాబట్టి బయలుపరచకుండా ఏమండి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏముందిరా హల్లెలూయా అంటారు, ఆమెన్ అంటారు, పాస్టర్ గారి మర్మం బయలుపరచబడింది అంటారు, ఏముంది ఇక్కడ, ఎందుకు ఆరాధనకి ఎందుకు వెళ్ళాలో, వెళ్తే ఉపయోగం ఏముందంట, ఇంటి దగ్గర నుండి సరిపోద్దు కదా, లేకపోతే ఊరి మీద తిరిగితే సరిపోద్దు కదా, అది ఫ్రెండ్స్తో తిరిగితే సరిపోద్దు కదా, ఆ ఊరు వెళ్తే సరిపోద్దు కదా అని అనుకుంటూ ఉంటారు మనకు తెలియక. కానీ అది ఎవరికైతే బయలుపరచబడిందో వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన యొక్క ఆరాధనను, ఆయన సన్నిధికి రావడాన్ని వాళ్ళు మానలేరు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఏదైతే వింటున్నారో వాళ్ళు దాన్ని గ్రహిస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళకి అది వింటూ ఉండగా వాళ్ళకి అది బయలుపరచబడతా ఉంది. మీకు అర్థమైందా? ఈ బయలుపరచబడే వాక్యం వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి, అర్థమవుతుంది. కాబట్టి ఈ దినము, ఈ సమయము, ఈ కాలము, ఈ ఎక్కడున్నాము, ఏమిటి, లోకం ఏం కాబోతుంది, మనం ఏం కాబోతున్నాము, అన్ని విషయాలు కూడా వీళ్ళకి ఈ ఆత్మ సంబంధమైన వారికి, ఆయన ఏర్పరచుకునేటువంటి చిన్న బిడ్డల వంటి వారికి, అంటే లోక జ్ఞానం లేనటువంటి వారు, లోక వివేకం లేనటువంటి వారు, నేర్చుకునే స్వభావం కలిగిన వారికి ఏదైనా చెప్పగానే ఆ వాక్యాన్ని, ఆయన మాటని, ఆయన గొర్రెలు, ఆయన స్వరాన్ని గ్రహిస్తాయి. కాబట్టి అందుకని వింటాయి. ఈ చివరి కాలంలో కావాల్సింది ఏంటంటే పిల్లారా, మొదటి రాకడ దగ్గర నుండి బ్రహ్మం గారి కాలం వరకు కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చూచుట వినుట రెండు కావాలి. చూచుట వినుట. ఎందుకంటే చూడడానికి ఏముందయ్యా, వినాలంటే వాక్యం వింటాం, మరి చూడడానికి ఏమి కావాలి అంటే ఆ రోజుల్లో అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు, అతీతమైన మేఘం యొక్క ఇవన్నీ కూడా చూడాలంటే ఏముండాలి చెప్పండి, కంటి చూపు ఉండాలి. మీకు అర్థమైందా? కానీ అదేంది మొదటి ఈడుపు, అలాగే రెండవ ఈడుపు. అవి చూడాలంటే ఏమని చెప్పండి, రెండవ ఈడుపు అంటే హృదయ రహస్యాలు బయలుపరచబడ్డం. వాడు ఎక్కడి నుండి వచ్చారు, ఏమిటి, అది అబ్రాహాము కాలంలో జరిగింది, ఇది చివరి సూచన. అలాగే మెస్సీ కాలంలో జరిగింది, అలాగే 7వ దూత కాలంలో కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లో అవి చూడాలంటే ఏముండాలి చెప్పండి, కన్నులు ఉండాలి. తర్వాత మర్మములు
ఇక్కడ ఇదే మర్మాల గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాక్యము రహస్యంగా, అంటే ఉపమాన రీతిగా ఆయన బోధించాడు. గోధుమలు అంటే గోధుమలు, గొర్రె అంటే గొర్రె కాదు. మీకు అర్థమైందా? వధువు అంటే ఆ స్త్రీ అంటే స్త్రీ కాదు, స్త్రీ అంటే వధువు లేదా సమాజం, విశ్వాసులు. అలా గొర్రె అంటే ఆయనతో పోల్చబడింది, మనతో పోల్చబడింది. అందువల్ల ఈ విషయాలను కూడా ఉపమాన రీతిగా మర్మంగా ఉన్నాయి. 7 ముద్రలు కూడా మర్మముగా ఉంది. మర్మముగా అర్థము కాని భాషలో ఉందన్నమాట. అర్థము కాని భాషలో ఉపమాన రీతిగా మాట్లాడడం. ఆ ఉపమానాలు ఏమంటారు? అర్థం కాని భాష అంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ కాలములో ఆ భాష ఏమిటో, లేకపోతే దాని అర్థం ఏమిటో, ఉపమానాల అర్థం ఏమిటో బయలుపరచబడినప్పుడు దానిని కొంతమంది చూచి, అలాగే మర్మములు బయలుపరచమంటే 3వ ఈడుపు అనమాట. ఆ వాక్యం బయలుపరచబడిన దాన్ని బట్టి చూచి విని చాలా మంది గ్రహించారు. మొదటి రాకడలో కూడా ఇంతే. ఈ మొదటి రాకడలో చెప్పాడు ఆయన, చాలా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఆయన ఉపమానాలు చెప్తున్నాడు, కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. చూస్తున్నారు, వింటున్నారు, కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఏంది తలపోటు ప్రార్థన కంటే వాళ్ళకి విసుక్కుంటుంటారు, చిరాకు పడిపోతుంటారు. ఎందుకని? వాళ్ళకి అర్థమో, వాళ్ళకి ప్రత్యక్షత, వాళ్ళకి ఆయన బయలుపరుచుకోవట్లేదు. ఆయన బయలుపరుచుకుంటేనే అర్థమవుతుంది తప్ప ఆయన బయలుపరుచుకోకపోతే ఏమి? సమరయ స్త్రీకి ఆయన బయలుపరుచుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా వాక్యం వింటున్నారు, చూస్తున్నారు, ఏమీ గ్రహించట్లేదు వాళ్ళు. అందుకని అన్నాడు, వీళ్ళు వినటం మటుకు వీళ్ళు వింటుంటారు కానీ చూచుట మటుకు వీళ్ళు చూస్తారు కానీ వీళ్ళు గ్రహించరన్నాడు. వస్తుంటారు, ఆరాధనకు వస్తుంటారు, వాక్యం వింటుండేవారు, ఆయనతో పాటు వెంబడిస్తూ ఉండేవారు. ఆయన చెప్తూ ఉంటే ఆ కొండ మీదకి వెళ్తే వెళ్ళేవారు, ఎక్కడ అడవుల్లోకి వెళ్తే వెళ్ళేవారు. ఆయన ఏమి చెప్తూ ఉంటే ఆయన వెంబడిస్తూ ఉండేవారు, కానీ చూస్తూ ఉండేవారు, వినేవారు, కానీ దాన్ని గ్రహించకుండా ఉండేవారు. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఏంటి, ఏం అర్థం అవ్వట్లేదు నాకేమి. అదే కొంతమంది మాత్రము స్పష్టంగా ఆయన చెప్పే విషయాలని గ్రహించగలుగుతున్నారు. అందుకని ఆయన చెప్పాడు అనమాట. ఎవరు గ్రహించగలుగుతున్నారు? ఆయన శిష్యులు గ్రహించగలుగుతున్నారు. అందుకని అందుకు 10వ వచనంలో అంటాడు, తరువాత శిష్యులు వచ్చి నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగుగా ఆయన వారితో ఇట్లను, పరలోక రాజ్యముల మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదన్నాడు. మీకు అనుగ్రహించబడి శిష్యులు అడిగారు, ఎందుకు అర్థం కాని భాషలో మాట్లాడుతున్నావా మెస్సయా అని అడిగితే, ఈ ఉపమానాల యొక్క భావము మీకు అనుగ్రహించబడింది కానీ వారికి అనుగ్రహించబడలేదు. మీరేమో చూసి విని గ్రహిస్తున్నారు, కానీ వీళ్ళు చూచుట మటుకు చూస్తున్నారు, కానీ వినుట మటుకు వింటున్నారు, కానీ ఏమీ గ్రహించడం లేదు. వాళ్ళు ఏమీ గ్రహించట్లేదు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని, చూడండి ఇక్కడ అన్నాడు, నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మటుకు చూస్తుంటారు కానీ ఎంత మాత్రమును కూడా తెలుసుకున్నదని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చాలా మంది చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. ఈ ఇజ్రాయిల్ అందరూ కూడా మెస్సీ వస్తాడు, బైబిల్లో ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి రాశారు, అప్పుడు ఆయన వస్తాడు అని చెప్పి
వాళ్ళు ఎదురు చూశారు. కానీ అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరు, ఏమై ఉన్నాడు వాళ్ళు చూశారు. కానీ ఆయన చెప్పే మాటలు విన్నారు. కానీ ఆయన చూశారు. కానీ ఆయన మాటలు విన్నారు. కానీ ఆయన చేసే కార్యాలు చూశారు. కానీ ఏమీ గ్రహించలేకపోయారు. వాళ్ళకి ఏం అర్థం అవ్వాల, ఆయన మాట వాళ్ళకి ఏం అర్థం అవ్వాల. మీకు అర్థమవుతుందా? చాలామందికి రాజకీయాలు అర్థమైపోతాయి, సినిమాలు అర్థమైపోతుంటాయి, వీడియో గేమ్లు అర్థమైపోతుంటాయి. మీకు అర్థమైందా? అలాగే సైన్స్ అర్థమైపోతూ ఉంటుంది, అన్నీ అర్థమైపోతుంటాయి. కానీ బైబిల్ అర్థం కాదు. ఆ రోజుల్లో కూడా ఒక ధర్మశాస్త్రం అవుతో ఏమండి, లేకపోతే ఇంకా లోక విషయాలు ఏవేవో వాళ్ళకి బాగా అర్థమైపోతున్నాయి, చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నారు. కానీ వాక్యము దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏమీ గ్రహించలేని వారుగా ఉంటున్నారన్నమాట. అందుకప్పుడు చెప్పాడనమాట. అందుకే శిష్యులు అడిగినప్పుడు, ఎందుకయ్యా వారితో నువ్వు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు, పరలోక రాజ్యముల మర్మాలు ఎరుగుంటే మీకు అనుగ్రహించబడింది, వాళ్ళకు అనుగ్రహించబడలేదు. ఎందుకనంటే మన నిమిత్తం వాళ్ళని కఠినపరిచాడు ఆయన. యూదులు ఏం చేశాడు చెప్పండి? మన నిమిత్తమై వాళ్ళని కఠినపరిచాడు. మరి శిష్యులకి ఎందుకు అర్థమవుతున్నాయనంటే ప్రపంచానికి వాళ్ళ సువార్త బోధించాల్సింది ఆయన గురించి. అందుకనే ఆయన మాటలు, ఆయన వాక్యం వారికి అర్థమవుతుంది. కానీ మిగతా యూదులకి ఆయన కఠినపరిచాడు కాబట్టి, వారి మీద ఆయన కృప లేదు కాబట్టి, వారిని ఆయన కొంతకాలం పక్కన పెట్టాడు, లేకపోతే విడిచిపెట్టాడు కాబట్టి, అందువలన వాళ్ళకి ఆయన వాక్యం వాళ్ళకి ఏం కావట్లేదు, అర్థమో కావడం లేదు. అందుకని ఈనాడు కూడా నీవు పిల్లారా వినటం మటుకు ఏదో పేరుకి వింటూ, రావడం మటుకు ఏదో అలవాటుగా ఏదో నామకార్థంగా ఏదో వస్తూ, ఆ విధంగా ఏదో వాక్యం వింటూ, ఏమీ నేను చూస్తున్నాను వినటం మటుకు వింటున్నాను కానీ అన్నట్టుగా కనుక ఉంటే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అందువల్ల పిల్లరా మనం ఇది నేర్చుకునే వారంగా ఉండాలి. నీకు నేర్చుకోవాలని ఆసక్తి లేదు, ఆరాధన చేయాలని ఆసక్తి లేదు, 8వ దినం అంటే ఏమిటి, వేకు చుక్క అంటే ఏమిటి, 2వ రాకడంటే ఏంటి, అవన్నీ నేర్చుకోవాలని నీకు ఆసక్తి లేదు. లోక విషయాలు తెలుసుకోవాలని, లోక విషయాలని అవి మాట్లాడాలని, వాటి గురించి నువ్వు ఏవో తెలుసుకుంటుంటావు తప్ప, వాటిని గురించి నేర్చుకుంటుంటావు తప్ప, వాక్యమును మాత్రము నువ్వు నేర్చుకునేటువంటి పరిస్థితిలో 2వ రాకడ యొక్క వాక్యము లేకపోతే రాజ్య మర్మము మెసేజ్ చెప్తాడు మొదటి రాకడ. అలాంటివి నేర్చుకోవాలను ఆసక్తి లేదు. లోక విషయాలు నేర్చుకోవాలను, ఏమండి బండి నేర్చుకోవాలి, కారు నేర్చుకోవాలి, విమానం నేర్చుకోవాలా? లోకంలో మనుషులు ఏం చేస్తారు చెప్పండి? కంప్యూటర్ నేర్చుకోవాలా, అది నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలా ఉంటుంది మనుషులకి. కానీ ఆయన గురించి నేర్చుకోవాలని, ఆయన రాకడ గురించి నేర్చుకోవాలని మనుషులకి ఏమి లేదు చెప్పండి? ఆసక్తి వాళ్ళకు ఉండదు. ప్రార్థన చేసుకోవాలని ఆసక్తి ఉండదు. బలవంతంగా అంటే ఇంజిన్ యొక్క పెట్రోల్ అయిపోతే, లేకపోతే బండి ఏదైనా, లేకపోతే ఆటో ఏదైనా ప్రాబ్లం వస్తే అది కదలకపోతుంటే కొన్నిసార్లు నెడతా ఉంటారన్నమాట. బలవంతంగా నెడితే అప్పుడు స్టార్ట్ అయిపోతుంటాయి కొన్ని బళ్ళు కూడా అంతే. అలాగ తయారైపోయి ఉంటారు కొంతమంది. వాళ్ళంతటి వాళ్ళకే రావాలని, వాళ్ళంతటి వాళ్ళే లేచి ప్రార్థన చేసుకోవాలని అలా ఉండదు అన్నమాట. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మెస్సయ్య ఒక మాటను ఉపయోగించాడు. ఏంటంటే పిల్లారా, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయములో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వింది. స్వస్థత పొందకుండునట్లు అంటే ఇది ఏదో శరీరానికి కావలసిన అనారోగ్యముతో నుండి శరీరానికి కావలసిన స్వస్థత గురించి మాట్లాడట్లేదు ఆయన. ఆ స్వస్థత వేరు, ఈ స్వస్థత వేరు. ఇది ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే, యూదులు వాళ్ళు ఆత్మ సంబంధంగా వాళ్ళు రోగులుగా ఉన్నారు. వాళ్ళు అందుకనే అంటే పాపులుగా ఉన్నారు. వాళ్ళు పాపులుగా ఉన్నారు.
అందుకు ఆయన ఏమన్నాడు చెప్పండి, నేను ఆరోగ్యము గల వారి కోసం నేను రాలేదు కానీ రోగుల కోసమే నేను వచ్చాను, నేను నీతిమంతుల కోసం రాలేదు కానీ పాపుల కోసమే నేను వచ్చానన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఆ రోజులు ఆ మాట చెప్పాడు. కానీ వీళ్ళు ఏంటంటే పాపులుగానే ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తూ వీళ్ళు పాపులుగానే ఉండి కూడా మేము ఆరోగ్యం కలిగిన వారమే అనుకుంటున్నారు వీళ్ళు. కానీ వీళ్ళు అందుకే మెస్సీ అంటున్నాడు, వీరు స్వస్థత పొందకుండానట్లు వీరి హృదయమో కొవ్వింది అన్నాడు ఆయన. పాపులుగానే ఉండి అవిశ్వాసులుగానే ఉండి ఏమండి మరి నీతిమంతులుగా మారాలి, అప్పుడే స్వస్థత పొందినట్లు లెక్క. పాపులుగానే ఉన్నారు. అందుకని అక్కడ ఆ మాటను పోల్చి చెప్పాడు అనమాట. కాబట్టి పిల్లారా, అందుకని నేను పాపుల కోసము ఏమండి వచ్చాను తప్ప నీతిమంతుల కోసం రాలేదు, నేను రోగుల కోసం వచ్చాను తప్ప మేము ఆరోగ్యం కలిగిన వారు అనే వారి కోసం నేను రాలేదన్నాడు. అందువల్ల వీళ్ళు పాపులైన కూడా మేము అబ్రాహాము సంతానము, మేము ఆరోగ్యం కలిగిన వారమే, మేము నీతిమంతులమి, మాకు ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు బోధించనక్కర్లేదు, మాకు అన్నీ తెలుసు, మాకు ఒక ప్రత్యక్షత ఉంది, ఉదయంటే ప్రత్యక్షత కలిగింది, మాకు అన్నీ తెలుసు, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అని మెస్సీని వాళ్ళు నిరాకరించారు. మీకు అర్థమైందని చెప్పింది. కాబట్టి స్వస్థత పొందకుండానట్లు వాళ్ళ హృదయం ఏమైంది, కొవ్వింది. ఆయన వాక్యమునే స్వస్థపరిచేది, ఆయన మాటే స్వస్థపరిచేది, ఆయన మాటలో స్వస్థత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వినుట వలన నువ్వు పాపాలను ఒప్పుకొని బయటకు రావడమే స్వస్థత అయిందన్నమాట. ఆత్మ సంబంధమైన స్వస్థత. పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ఒప్పుకోవడం ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతున్నావు, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పాడు ఆయన. కానీ వాళ్ళు హృదయం కొవ్వింది, వాళ్ళకి హృదయంలో బాగా కొవ్వు చేరింది. కొవ్వు దేనికి పడుతుంది చెప్పండి? కొంతమంది ఎందుకు పడుతుంది? కొవ్వు మాంసాలు, కోడి మాంసాలు, ఆయిలు తర్వాత ఇలాంటి ఆయిల్ వస్తువులు తింటా ఉంటే బాడీలో ఏం చేరుతుంది చెప్పండి? కొవ్వు చేరిపోద్ది. ఆ పక్క ఈ పక్క కొవ్వు చేరిపోతుంటుంది. కొంతమంది తినకపోయినా అది వంశపారంపర్యంగా వచ్చేది అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పూర్వీకులు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరొకరు ఏమండి ఆ యొక్క ఉన్నారు కూడా తినకపోయినా కూడా పాపం లావు అయిపోయి ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమంది ఏమో ఎక్కడ బండి కనపడితే అక్కడ తినడం, ఎక్కడ బిర్యానీ బండి కనపడితే అక్కడ తినడం, ఎక్కడ ఏది కనపడితే దాన్ని తింటూ ఉంటుంటారన్నమాట. ఆయిల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు వీళ్ళు, లేకపోతే వాళ్ళు తినలేరు, రుచిగా ఉండదు వాళ్ళకి. కాబట్టి పిల్లారా, మనిషికి ఎలాగైతే కొవ్వు పడుతుందో అలాగే ఇక్కడ వాళ్ళ హృదయం కొవ్వింది అనంట. వాళ్ళ హృదయం ఏమైందంట చూడండి, స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము బాగా వాళ్ళ హృదయంలో కొవ్వు చేరిపోయింది. స్వస్థత పొందకున్నట్లు ఏ కొవ్వు? మేము నీతిమంతులమి అనే హెచ్చింపు, గర్వం అనే కొవ్వు, హెచ్చింపు అనే కొవ్వు. మేము నీతిమంతులమి, మేము పరిశుద్ధులమి, మేము అబ్రాహాము సంతానము, మేము యథార్థవంతులమి, మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మమ్మల్ని దీవించాడు అనే ఒక కొవ్వు ఆ యొక్క యూదుల యొక్క హృదయాల్లో పట్టేసింది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన అహంకారులను ఎదిరించి ఏమండి, లేకపోతే గర్విష్ఠులను ఆయన ఎదిరించి, లేకపోతే సింహాసనం పడద్రోసి నీతిమంతులను లేకపోతే దీనులను ఆయన ఎక్కిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాళ్ళ హృదయమో గ్రహించేలా లేదు. వాళ్ళ హృదయమో విన్న వాక్యాన్ని గ్రహించే విధంగా లేదు. ఆ యొక్క అవిశ్వాసము లేకపోతే ఆ గర్వము, ఆ అవిశ్వాసము ఆ యొక్క వాళ్ళ హృదయానికి పట్టేసింది.
అందువల్ల ఆ హృదయంలో చాలామంది సన్నగా ఉండొచ్చు, వాళ్ళు సన్నగానే ఉండొచ్చు, తాడి చెట్లాగా, కొబ్బరి చెట్లాగా సన్నగానే ఉండొచ్చు, కానీ వాళ్ళ హృదయంలో ఏమని చెప్పండి, కొవ్వు చేరిపోయింది. ఎందుకంటే ఈ కొవ్వుని అంటే మనిషి యొక్క శరీరంలో ఉండే కొవ్వుని హృదయంలో ఉండే కొవ్వుతో పోల్చి చెప్తున్నాడు అనమాట. శరీరంలో ఉండే కొవ్వు మీకు అర్థమైందా? అందుకని డాక్టర్లు వీళ్ళందరూ ఏమంటారు చెప్పండి, బాగా ఇప్పుడే లావుగా ఉంటేనే బాగుండావమ్మా, నువ్వు ఇప్పుడే లావుగా ఉంటే బాగుండావయ్యా. పాస్టర్ గారు నా పెళ్ళి ఎప్పుడేమో చాలా సన్నగా ఉండేదాన్నండి, నాజుగ్గా ఉండేదాన్నండి, ఇప్పుడు లావు అయిపోయానండి. మా ఆయన ఏమో లావు అయిపోయావు అంటున్నాడు. ఆయన బండదాన్న అని పిలుస్తున్నాడు ఇప్పుడు ఆయన. మీకు అర్థమైందా? అని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంటారు చెప్పండి, చెప్తూ ఉంటారు. మీకు అర్థమైందా? చెప్తూ ఉంటుంటారు. ఉప్పు, కారాలు, వేపుళ్ళు, నూనెలు ఎక్కువగా తినటం వల్ల అది వస్తుందమ్మా, నువ్వు మానేయి. నువ్వు దాన్ని మానేస్తే ఆటోమేటిక్గా ఆ కొవ్వు అనేది పోతుంది, అప్పుడు నువ్వు చక్కగా అందంగా తయారవుతావమ్మా అంటాడనమాట. అలాగే ఇక్కడ కూడా ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ కొవ్వును తీసివేసే పరమ డాక్టరు, పరమ వైద్యుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొవ్వు పోవాలంటే నీవు గర్వాన్ని మానేయి, అవిశ్వాసాన్ని మానేయి, ఏమండి కోపాన్ని మానేయి. అర్థమైందా? కాబట్టి పిల్లారా, అయితే ఈ స్వస్థత గురించి మనం ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇది దేనికి సంబంధించిందంటే హృదయానికి. స్వస్థత అనేది దేనికి సంబంధించింది? హృదయానికి, శరీరానికి కావలసిన స్వస్థత. అలాగే హృదయానికి కావలసిన స్వస్థత ఏదైనా కూడా విశ్వాసము ద్వారానే, ఆయన మాటను విశ్వసించడం ద్వారానే, ఆయన వాక్యమును విశ్వసించడం ద్వారానే పొందుకోగలుగుతారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే వధువు కూడా పిల్లరా, వధువు కూడా మెస్సయ్య యొక్క రక్తము చేత కడగబడి ఆమె ఆ యొక్క వర్తమానం, 7వ దూత యొక్క వర్తమానాన్ని బట్టి, లేకపోతే అపోస్తుల యొక్క వర్తమానాన్ని బట్టి ఆమె నీతిమంతురాలుగా ఉండి ఆమె దేహం యొక్క విమోచన కొరకు ములుగుతూ ఉందని బైబిల్ చెప్తుంది. ఏ యొక్క విమోచన కొరకు ములుగుతుంది చెప్పండి? దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతూ ఉంది. మీరు చూడండి ఒకసారి, మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుండి ఒకసారి మీరు చదవండి. మన ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. సర్వశక్తిమంతుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేర్చుచ్చు కనిపెట్టుచున్నది. అనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి సర్వశక్తిమంతుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యమును పొందుదని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దానిని లోబరుచుని వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనము మూలుగుచున్నాం. ఆయన నామనిస్తాం. ఇక్కడ వధువు గురించి, స్వస్థత గురించి ఇక్కడ రాయబడింది. ఆమె స్వస్థతకి, ఇజ్రాయేల్ స్వస్థతకి తేడా ఏమిటంటే యూదుల యొక్క స్వస్థతకి, యూదుల యొక్క స్వస్థత ఏంటంటే వాళ్ళ హృదయములు కొవ్వు బట్టి వాళ్ళు స్వస్థత పొందకుండా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళ హృదయానికి కావలసిన స్వస్థత, వాళ్ళ పాపం నుండి విడుదల. అలాగే ఇక్కడ కూడా ఆయన యొక్క, ఎందుకంటే
వినటం వరకు వీళ్ళు వింటారు కానీ గ్రహించరు అన్నాడు. కానీ రాజ్యం మర్మం లేదు ఎవరికి అనుగ్రహించబడింది? అన్ని జనులైన మనకు అనుగ్రహించబడింది. ఎలా అనుగ్రహించబడింది? మెస్సయ్య యొక్క వర్తమానము అపోస్తులు బోధించుడు ద్వారా, మెస్సయ్యని గురించి తెలియచేయడం ద్వారా, ఆయన రక్తము క్రిందకు వచ్చుడు ద్వారా, అనగా ఆయన నామాన్ని ధరించుకునే ద్వారా, ఈ పాపములు కడిగి వేసుకునే ద్వారా ఆ హృదయములో ఉన్నటువంటి కొవ్వు ఏమైపోయింది చెప్పండి? ఆ పాపపు కొవ్వు బయటకు పోయింది. బయటకు పోయి ఇప్పుడు ఆ హృదయం ఎలా ఉందంటే వీళ్ళారా, ఆ హృదయము కొవ్వు లేనిదిగా ఉంది. ఆ హృదయం ఎలా ఉంది? వధు హృదయము, అన్య వధు హృదయము. 7వ దూత వర్తమానం, అయ్యగారి వర్తమానము, నువ్వు విశ్వసించుడు ద్వారా, నమ్ముడు ద్వారా, నామములో బాప్తిజం పొందుడు ద్వారా పాపక్షమాపణ పొంది నీవేమయ్యావు? నీతిమంతురాలయ్యావు. నీతిమంతురాలయ్యావు. నీ హృదయానికి ఏం కలిగింది? స్వస్థ వచ్చింది. అవిశ్వాసం అనే రోగం పోయి, ఆ గర్వం అనే, లేకపోతే అలాంటిది ఏమైనా కానీ, ఆ చెడు అనేటువంటిది ఏమైనా ఉన్నట్లయితే ఆ పాపానికి సంబంధించి, అవిశ్వాసమే పాపం, అది పోయి ఇప్పుడు నువ్వేమయ్యావంటే ఆయన యొక్క బిడ్డగా మారావు. నీవు ఆత్మ సంబంధంగా ఆరోగ్యము కలిగిన వ్యక్తిగా ఉన్నావు. ఆత్మ సంబంధంగా 7వ దూత వర్తమానం, అయ్యగారి వర్తమానం, ఈ వర్తమానాలు బట్టి వధువు ఆత్మ సంబంధంగా ఆరోగ్యము కలిగినదిగా ఉంది. ఎక్కడ? హృదయములో. మరి ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది దేని గురించి అంటే దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతుందన్నమాట. అంటే దేహం యొక్క విమోచన అంటే ఏంటంటే ఈ దేహానికి మరణం ఉంది. ఎవరైనా కానీ మరణించాల్సిందే. ఎవరైనా కానీ చనిపోయే వాళ్ళే. ఎవరు కూడా ఇక్కడ నుండి ఎవరు కూడా పట్టుకుపోలేరు. ఈ లోకమునికి ఏమీ తేలేదు. ఈ లోకమును మనం ఏమీ తీసుకొని వెళ్ళలేమని బైబిల్ చెప్తుంది. కాబట్టి వధువు ఏం చేస్తుందంటే ఇక్కడ ఆ యొక్క మరణము నుండి విమోచించబడాలని, దేహము నుండి విమోచించబడాలని ఆమె మూలుగుతా ఉంది. హల్లెలూయా. అంటే దేహం అంటే లోకం. లోకం నుండి నన్ను విమోచించయ్యా, లోకం నుండి నన్ను విడిపించిన ఆయన రాకడ కొరకు వధువు మరలా సృష్టి కూడా కనిపెడుతూ ఉంది. హల్లెలూయా. అందుకని దేహం యొక్క విమోచన. హృదయంలోనికి ఏమొచ్చింది? స్వస్థ వచ్చింది ఆయన నామములో బాప్తిస్మం ద్వారా. కానీ ఇప్పుడు దేహం ఏమవ్వాలి? మరణాన్ని జయించాలి. అందుకని ఇక్కడ వధువు మూలుగుతా ఉందన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు ఆమె మరణం లేనిదిగా ఉండేది. మరణం అనేది లేదు ఏదెనులో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆదాములో ఉన్నోళ్ళే మనందరం కూడా. వధువు మరణము లేనిదిగా ఉండేది ఏదెనులో ఉన్నప్పుడు. హల్లెలూయా. చెప్పండి అమ్మా, అది గొప్ప విషయమే కదా. మాకేం సంబంధం లేదంటే ఉండకండి. హల్లెలూయా. ఆ ఏదోనులో మరణము లేనటువంటి వారుగా ఉండేవారు. మరణం అనేది అక్కడ లేనే లేదు. అయితే వీళ్ళు పాపం వలన అక్కడ ఆ మరణాన్ని తెచ్చుకున్నారు. మరి మరణం లేదంటే అక్కడ ఏముంది? అమర్త్యత ఉంది, అక్షయత ఉంది, నాశనం అనేది లేదు, చచ్చిపోవడం అనేది లేదు. ఆ విధంగా వాళ్ళు ఉన్నారు. కానీ అగ్ని అతిక్రమించడం వలన, పాపం వలన ఆ అమర్త్యమైనటువంటిది పోయి ఈ దుఃఖము, మరణము, వేదన, వృద్ధాప్యము, రోగాలు, బీపీలని, షుగర్లని, క్యాన్సర్లని, ఒళ్ళు నొప్పులని, కాళ్ళు నొప్పులని, ఇలాంటి అనేక వ్యాధులు ఈ ప్రపంచంలోనికి రావడానికి కారణం అవే. ఆమె సర్పం మాట వినడం వలన, ఆదాము ఆమె మాట వినడం వలన ఏమొచ్చింది? మొత్తానికి మరణం వచ్చేసింది. కానీ ఇప్పుడు వధువు ఆమె పాపము లేకుండా పరిశుద్ధురాలుగా, ఆమె మెస్సయ్య యొక్క రక్తం చేత కడగబడి ఆమె ఏం చేస్తుందంటే రెండవ రాకడ కొరకై ఆమె
మూలుగుతా ఉంది అంటే రెండవసారి ఆయన ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు వచ్చి ఇప్పుడు ఈ దేహానికి కావలసిన స్వస్థత, దేహానికి కావలసిన స్వస్థత అంటే ఏ స్వస్థత? అది జలుబు నుండి స్వస్థతో, ఒళ్ళు నొప్పుల నుండి స్వస్థతో, బీపీ నుండి స్వస్థతో, షుగర్ నుండి స్వస్థతో, దాని నుండి స్వస్థతో, ఈ రోగాల నుండి కాదు స్వస్థత. ఆమె కోరుకుంటుంది మరణము నుండి స్వస్థత కావాలి, మరణం నుండి విడుదల కావాలి, నన్ను మరణం నుండి విడిపించిన ఆయన అంటే ఆ మరణము లేని దాన్ని నాకు దయచేయ, అమర్త్యతను దయచేయ. అమర్త్యత కావాలని, అమర్త్యత కోసమై ఆయన అమర్త్యతను తీసుకొస్తాడు కాబట్టి, అక్షయతను తీసుకొస్తాడు కాబట్టి, ఏమండి నిత్య నివాసాన్ని తీసుకొస్తాడు కాబట్టి, ఆ శరీర మార్పు కోసమై ఆమె మూలుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేహము స్వస్థత పొందింది, ఆయన ఉన్నాడు ఆ దేహంలో, క్షమించండి ఆ హృదయములో. ఆ హృదయములో ఆయన కలిగి ఏం చేస్తుంది చెప్పండి? కనిపెడుతుంది. ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు విమోచన. సృష్టి కూడా అంతే, భూమి మీద రక్తం కార్చబడింది. ఆమె అందుకనే వధువు ఆయనది ఎలా అయిపోయిందో భూమి కూడా అయింది కానీ స్వతంత్రించుకోలేదు ఆయన. నువ్వు కూడా ఆయనది, మనము కూడా ఆయన వాళ్ళమే, కానీ స్వతంత్రించుకోలేదు. మీకు అర్థమైందా? భూమిని కూడా, సృష్టిని కూడా ఆయన ఏం చేయలేదు చెప్పండి? స్వతంత్రించుకోలేదు. అందుకని నేను ఎప్పుడు వచ్చి నన్ను స్వతంత్రించుకుంటాడా? ఎప్పుడు విమోచిస్తాడా? అందుకని మహిమ గల స్వాతంత్రం పొందవలని, విడుదల పొందాలని, విమోచన కోసమై ఆమె దేహం యొక్క విమోచన కోసమై మూలుగుతా ఉంది. ఆయన నమ్మిస్తా అలే అస్వస్థత కోసమై, ఆ యొక్క ఆరోగ్యం కోసమై మూలుగుతుంది అన్నమాట. నీవు ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళి మందులాడి నువ్వు ఆరోగ్యవంతురాలు అయినా, ఏమండి ఆ వ్యాధి ఈ వ్యాధి ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని మందులాడితే నువ్వు ఆరోగ్యం పొందుకున్నా, కానీ మరణాన్ని మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. అందుకని అసలైన స్వస్థత ఇదని ఆమె ఎరిగి, ఈ స్వస్థత కనుక పొందితే ఇక అన్ని స్వస్థతలు పొందినట్టే, అన్ని రోగాల నుండి బయటకు వచ్చినట్టే. మీకు అర్థమైందా? అందుకని ఆమె ఏం చేస్తుందంటే ఈ యొక్క లౌకిక సంఘ కాలంలో ఆమె దేహం యొక్క విమోచన కోసమై మూలుగుతా ఉంది. సృష్టి కూడా మూలుగుతా ఉందంటే దేహానికి స్వస్థత కావాలి. ఏ స్వస్థత? మరణము లేని స్వస్థత. మరణము లేనటువంటి స్వస్థత కోసమై ఆమె మూలుగుతా ఉంది. కాబట్టి ఆమె మరణము లేని స్వస్థత కావాలి అంటే ఆరోగ్యం కావాలి, నాకు మరణం లేని ఆరోగ్యం. అందుకని ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఆరోగ్యం జలుబు చేసింది అనుకోండి, ఆరోగ్యము కావాలంటే ఏం? ఇప్పుడు ఉదాహరణ జలుబు చేసింది అనుకోండి, నీకు అనారోగ్యం వచ్చినట్లు లెక్క. నువ్వు స్వస్థపరచబడినప్పుడు ఆ జలుబు పోయి ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా స్వస్థపరచబడిన మరణము పోయి అమర్చుడుగా ఉంటాడనమాట. అది ఆమెకు ఆ ప్రత్యక్షత ఉంది కాబట్టి ఈ స్వస్థత కోసమై, ఈ ఆరోగ్యము కోసమై ఆమె మూలుగుతా ఉంది. 6 సంకాలాల్లో మూలిగింది, నిద్రించారు చాలా. 7వ సంకాలం కూడా మూలిగారు, నిద్రించారు. సజీవురాలైన వధువు ఉంది, ఇప్పుడు మూలుగుతా ఉందా? ఈ లౌకిక సంఘ కాలంలో నన్ను విడిపించిన ఆయన, ఈ లోకాన్ని విడిపించాయా. అందుకని ఈనాడు చాలామంది లోకంలో ఉండాలా, ఈ లోకంలోనే జీవించాలా, ఈ లోకంలో ఉండిపోవాలా, మనకేమి లోటు ఉంది కాబట్టి ఇప్పుడు చక్కగా పని చేసుకుంటున్నాం కదా, బాగానే ఉంది కదా, డబ్బులు సంపాదించుకుంటున్నాం కదా, అన్నీ ఉన్నాయి కదా, మనకి ఇబ్బంది ఏముంది, ఈ లోకంలోనే ఉండిపోదాం బాగుంది కదా అనుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. చాలా ప్రమాదం అది. మీకు అర్థమైందా? చాలా ప్రమాదం అది, చాలా ప్రమాదం. ఇప్పుడు ఇబ్బంది ఏముంది, అంత అవసరమే ఉంది మనకు పరలోకంతో, మెస్సీతో అంత అవసరమే ఉంది. ఏమండి బాగాలేకపోతే హాస్పిటల్కి వాటికి వెళ్ళి చూపించుకుంటున్నాం కదా, డాక్టర్ గారు మందులు ఇస్తున్నారు కదా, బాగానే ఉంటుంది కదా, అంత అవసరమే ఉంది అనుకునేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు, సంఘాల్లో చాలామంది ఉన్నారు. కానీ పిల్లరా, కానీ వధువు మాత్రము
ఎప్పుడు చేరేదనా నివాసం, ఎప్పుడు చేరేదనా. ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నన్ను తీసుకుని వెళ్తాడా? ఆయన కోసమే ఆమె కనిపెట్టుకుని ఉంది. ఆ విడుదల కోసము, ఆ విమోచన కోసము, ఆ దేహం యొక్క విడుదల కోసము ఆమె కనిపెట్టుకుని ఉంది. ఓ, ఆ దేహం యొక్క విమోచన కోసం ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో, ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి, ఆయన ఎప్పుడు మనకు కారులు ఇస్తాడా, ఎప్పుడు డబ్బు ఇస్తాడా, ఎప్పుడు బంగారం ఇస్తాడా, ఎప్పుడు మనం ధనవంతులుగా చేస్తాడా, ఎప్పుడు మనల్ని కోటీశ్వరులుగా చేస్తాడా అని చెప్పి చాలామంది ఆ విధంగా కనిపెడుతూ ఉన్నారు. అంటే లోక సంబంధమైన వాటి కోసం, లోక సంబంధమైన వాటి కోసం మూలుగుతున్నారు. బాబు ఒకప్పుడు మాకు అన్నీ ఉండేవి, ఇప్పుడు ఏమీ లేవే. ఆ విచారం, ఆ మూలుగు, అంటే వాళ్ళకి ఎప్పుడు అవన్నీ దొరికినాయి అనుకోండి సంతోషంగా ఉంటారన్నమాట. ఉదాహరణకి ఇంట్లో డబ్బులు లేవు అనుకోండి, మూలుగుతూ ఉంటారు, డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవని. మళ్ళీ ఆయన ఏదో పనికి వెళ్ళి తెచ్చిచ్చాడు అనుకోండి, ఆ మూలుగు ఆగిపోద్దా లేదా? అంటే పొందుకున్నారనమాట. పొందుకోగానే ఏమైపోయింది చెప్పండి, మూలుగు ఆగిపోతుంది. లోకంలో మనుషులు అలా ఉన్నారు. వీటి గురించి విచారిస్తూ, వాటి గురించి బాధపడుతూ, వీటి గురించి బాధపడుతూ అవన్నీ పొందుకొని సంతోషంగా ఈ జీవితం చాలు అనుకుంటున్నారు. ఈ లోకంలో అవసరమే కాదంటలేదు, కానీ వధువు అలా కాదు. వధువు కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా ఉంటూ దేహం యొక్క విమోచన కావాలి నాకు, అంటే అమర్త్యమైనది నాకు కావాలి, నిత్యమైనది కావాలి, శాశ్వతమైనది కావాలి, ఇది కాదని మూలుగుతూ ఉంది. కానీ మిగతా వాళ్ళు ఏమైనా చేస్తున్నారు చెప్పండి, నేను చదువుకుంటున్నానులే, నేను ఉద్యోగం చేస్తానులే, నీ కష్టాలన్నీ తీరుస్తానులే, నాకు మార్కులు ఎలా వస్తున్నాయి స్కూల్లో, మార్కులు ఎలా వస్తున్నాయి స్కూల్లో, బాగా చదవే, ప్రార్థన మానే, ప్రార్థనకి వెళ్తే ఏమవుతుంది నీకు? స్కూల్కి వెళ్ళావు, కాలేజీకి వెళ్ళావు అనుకో, మార్కులు వస్తాయి, పరీక్షలు పాస్ అవుతావు. సార్ అదే అంటున్నాడు, మీ అమ్మాయి ఆబ్సెంట్లు ఎక్కువ పెడుతుంది, మీ అబ్బాయి ఆబ్సెంట్లు ఎక్కువ పెడుతున్నాడు, మార్కులు తక్కువ వస్తున్నాయి, మరి ఇలాగైతే ఎలా కుదిరిద్ది అంటున్నాడు అంటుంటారు చాలామంది. కానీ పిల్లారా, వధువు అలా కాదు. దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుతూ ఉంది, మూర్ఖులుతా ఉంది. వీటి గురించి కాదు, ఫస్ట్ ఆయన రాజ్యమును ఆమె వెతుకుతా ఉంది, ఆయన వెతుకుతా ఉంది. అప్పుడు ఆమె ఏమి కావాలో ఆయన ఇస్తున్నాడు. ఆయన కనిపెడుతూ ఉంది, నమ్మాలి ఆయన ఆ విధంగా చేస్తారని. కాబట్టి పిల్లారా, ఆ కనిపెడుతున్న వధువుని ఆ దేహం నుండి విమోచించుట కొరకై, స్వస్థపరచుట కొరకై మూలుగుతూ ఉంటే, ఒక రోగి ఎలాగైతే మూలుగుతుంటాడో స్వస్థత కోసమై, ఈమె కూడా మరణం నుండి విడుదల కొరకై ఈమె మూలుగుతా ఉంది. అప్పుడు ఆమెను స్వస్థపరచుటకై వస్తారని చెప్పి ఆయా నీతి సూర్యుడైన మెస్సయ్య ఆయన వాగ్దానం చేశాడు మలాకీలో. ఒకసారి చూడమ్మా, మలాకీలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు చదవండి. ఏలయనగా గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువని ఉందురు, వారిలో ఒకరికి వేరైన చిగురైన లేకుండాను రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యంలోకి అధిపతికి యావే సెలవిచ్చున్నాడు. అయితే నా నామమందు భయభక్తుల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలో ఆరోగ్యము కలుగు చేయును. గనుక గంతులు వేయినట్లు, హల్లెలూయా, ఆయన రెక్కల ఆరోగ్యం ఇచ్చును. మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు. కాబట్టి పిల్లారా, రెండవసారి ఆయన వస్తాడంట. నీ సూర్యుడు అంటే మెస్సయ్య,
ఆయనే వేకు నక్షత్రం. నీతిసూర్యుడు అనేది, వేకు చుక్క అనేది ఆయన యొక్క బిరుదులు అన్నమాట. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన రెక్కలు ఆరోగ్యమునిచ్చుననుంది. కాబట్టి ఆయన రెండవసారి వచ్చేటప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడనంటే, పిల్లారా, బైబిలే చెప్తుంది. మనం సొంతగా ఏమి చెప్పాల్సిన పని లేదు, కల్పించేది చెప్పాల్సిన పని లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన రెండవసారి అస్తమయమును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, ఆ యజమాని కోడిగూసే వేళ వచ్చును, ఏమండి తెల్లవారుజామును వచ్చును అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆయన, ఎందుకంటే నీతి సూర్యుడు కాబట్టి, ఆయనే వేకు చుక్క ఉన్నాడు కాబట్టి, ఆ నీతి సూర్యుడు 1996లో ఆయన తెల్లవారుజామున భూమి మీదకి, రంగం మీదకి వచ్చాడు. ఆయన నామనిస్తాడు అంటే ఆ పరిచర్య ఆరంభించాడు. 96 నుండి ఆయన కార్యం ఆరంభమైంది. హల్లెలూయా. ఈ కార్యం ఆరంభమయ్యి ఇప్పుడు ఆయన వేకు నక్షత్రముగా స్వస్థపరిచేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు, ఆరోగ్యమునిచ్చేవాడుగా. అంటే ఇప్పుడు ఈ దేహమును మరణము నుండి విడిపించి మరణము లేని వారుగా చేయడానికి, ఇంకా మరణమును మరి అన్నడు చూడకుండా ఉండేటువంటి జనులుగా చేయడానికి ఆయన రంగం మీదకి వచ్చాడు. అందుకని బైబిల్లో మరి ఆయన రెక్కలు ఆరోగ్యమునిచ్చునన్నమాట. ఎవరి రెక్కలు? మెస్స యొక్క. ఎందుకంటే ఆయన పక్షిరాజు. ఆ పక్షిరాజుకే రెక్కలు ఉంటాయి. ఆ పక్షిరాజే ఎందుకు ఆ రెక్కలు, ఆ పక్షిరాజు అని ఎందుకు ఆ రెక్కలు, ఆ పక్షిరాజు అని ఎందుకు చెప్తున్నానంటే, పక్షిరాజు మాత్రమే 40 సంవత్సరాల వరకు బ్రతికి అది వృద్ధాప్యం వచ్చినప్పుడు అంటే దానికి ఇంకా వెంట్రుకలన్నీ కూడా, అంటే దాని శరీరం మీద ఉన్న ఏకలన్నీ కూడా, ఏకలన్నీ కూడా ఎలా ఉంటాయి అనంటే, పిల్లారా, మొత్తం కూడా గుబురుగా బాగా పెరిగిపోయి ఉంటాయి. అంతేకాకుండా ముక్కు కూడా బరువుగా తయారైపోద్ది, బలహీన పడిపోద్ది. కాళ్ళు గోర్లు బలహీన పడిపోతాయి. అది ఏది కూడా తనకు తాను కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోలేని స్థితిలోకి, బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోద్ది అనమాట. బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయి మూలుగుతుంటుంది అనమాట. 40 సంవత్సరం వచ్చినప్పుడు చాలా బలమైన. ఇంతకుముందు చెప్పాను దీని గురించి, మర్చిపోయారా? అది ఆ విధంగా చాలా బలహీనమైపోయి ఎగరలేకపోతుంటుంది అనమాట. అది వాస్తవం చెప్పండి, ఎత్తైన పర్వతాల మీద మేఘాల పైగా ఎగరగలదు. ఏది కూడా దాని అంత ఎత్తుకి వెళ్ళలేదు. వెళ్ళిందనుకోండి చచ్చిపోతాయి, ఏకలు రాలిపోయి. కానీ దానికి ఏకలు రాలవు. అలాగ ఆకాశానికి అంత ఎత్తుకైన వెళ్ళి అది క్రిందనున్న చిన్న దానిని కూడా చూడగలదు అనమాట. మనకి దూరంగా వెళ్తే పెద్ద పెద్దవి కనపడతాయి. ఇప్పుడు గోడ మీదనే చేముందనుకోండి, బయట గోడ మీద నువ్వు ఆ గోడ దగ్గర నిలబడ్డప్పుడు కనపడతాయి. దూరంగా వెళ్ళేవాడు కూడా కనపడుతుంది, గోడ ఒకటి కనపడుతుంది కానీ చేయం కనపడదు. కానీ అది చేమను కూడా చూడగలదు అనమాట. ఆ ఇల్లే కనపడుతుంది నీకు, కానీ అది ఆ గోడ మీద ఉన్న చేమను కూడా ఎంత దూరాన్ని ఉన్నా కూడా అది స్పష్టంగా, దాని కళ్ళు అంతా స్పష్టంగా ఉంటాయి అనమాట. అది ఎగరలేని పరిస్థితి వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే మరలా కొండ మీదకి వెళ్ళిపోయి అది రెక్కలని దిబ్బ అని ఆ బండకేసి బాదుకుంటుంది అనమాట. తర్వాత అంతేకాకుండా ముక్కును కూడా అలా ఇలా అలాగా, అందుకని రక్తమే ముక్కును కూడా రాయికేసి టప ఇలా కొట్టేసుకుంటుంది అనమాట. కొట్టేసుకుని అప్పుడు కాళ్ళని ఆ విధంగా కొట్టుకొని ముక్కుని మీద ఉన్న లాగేస్తుంది అనమాట. మొత్తం మీకు అర్థమైందా? పొరలాగా ఉంటుంది అనమాట. మొత్తం లాగేసుకుంటే కొత్త ముక్కు వచ్చేస్తుంది. దాంతో ఏకలో అవన్నీ పీకేసుకొని కాళ్ళకున్న వాటన్నిటి కూడా బరువుగా ఆ చర్మం ముడతలు పడిపోయిన చర్మం ముసలమైపోయిన ఏకలో ముడతలు పడిపోయిన ముక్కు అది బండకేసి కొట్టుకొని లాగేసుకొని కాళ్ళతో అలాగేలాగా లాగేసుకుని ఇంకా పాత చర్మాన్ని అంతా కూడా దాని అంతటిని కూడా
ఎందుకంటే దాని ముందు రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చచ్చిపోవడమా, రెండవది శరీరాన్ని మార్చుకోవడమా. ఇప్పుడు అది అలాగే ఉందనుకుంటే చచ్చిపోతాయి. తన శరీరాన్ని మార్చుకోవడం కోసం ఏం చేస్తాడు, ఈ ఈ విధంగా చేస్తాడనమాట. కాబట్టి తర్వాత ఏమవుతుందంటే అప్పుడు అది ఏమవుతుందంటే వీళ్ళారా క్రొత్తగా మారిపోతాయి. పాతదాన్నంతా కూడా విడిచిపెట్టేసి కొత్త అంటే నూతనమైన దాన్ని, నూతన శరీరాన్ని, నూతన ముక్కుని, నూతన రెక్కలని, నూతనమైన కాళ్ళు గోర్లని. ఎందుకంటే అది చాలా పెద్ద రెక్కలు ఉంటాయి అనమాట. ఇక్కడ నీ కనుక జాపితే ఇంచుమించు గోడ దాకా వెళ్ళిపోతాయి. ఎక్కడ చిన్న గొర్రె పిల్లలు దాన్ని కూడా లేపుకెళ్ళిపోతాయి అనమాట. చిన్న పిల్లలు నాలుగు కూడా లేపేస్తాయి, అంత బలముగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే మరలా ఇంకా 30 సంవత్సరాలు ఏమో బ్రతుకుతుంది అనమాట. అంటే తన శరీరాన్ని మార్చుకోగలిగిన శక్తి అంటే అనారోగ్యముతో ఉన్నప్పుడు ఆరోగ్యము కలిగినటువంటి శరీరముగా మార్చుకొని క్రొవ్విని దూడ వలె గంతులు వేయచ్చు ఎగిరేటువంటి స్వభావం కలిగినది ఆ పక్షిరాజు అయినది. ఆయన నామనిస్తారు. అందుకనే పక్షిరాజు యొక్క రెక్కలతో పోల్చబడింది. ఆరోగ్యమునిస్తాయి. హల్లెలూయా. ఎవరికి? వధువుకి. ఆ పక్షిరాజు కూడా 2000 సంవత్సరాల క్రితం మరణాన్ని జయించి అదే విధంగా లేచాడు ఆయన. అదే పక్షిరాజు 1996లో ఈ తెల్లవారుజామున రంగం మీదకి వచ్చి ఆ రెక్కలు కలిగిన పక్షిరాజు స్వస్థపరిచేవాడుగా, అంటే స్వస్థపరచడం ఏంటంటే చెప్పండి, మర్చిపోయిన ఈ శరీరాన్ని, నశించే ఈ శరీరాన్ని, మరణించే ఈ శరీరాన్ని మరణము లేని శరీరంగా మార్చేటువంటి ఆ పక్షిరాజుకే కలిగి ఉంటుంది. కాబట్టి ఆ పక్షిరాజు వచ్చి మన శరీరాలను మారుస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు? శరీరాలు మార్చి స్వస్థపరిచేటువంటి నీతిసూరుడిగా తెల్లవారుజామున వచ్చాడు. ఇప్పుడు ఆయన వేకుచుక్కగా ఉన్నాడు. అందుకని నీతిసూరుడు ఇప్పుడు వేకుచుక్కగా బయలుపరుచుకున్నాడు. ఆయన రూపం మార్చుకున్నాడు. ఆయన ఏమైనాడు చెప్పండి? వేకుచుక్కగా రూపాన్ని మార్చుకున్నాడు. వేకుతుగా. అందుకని ఆయన స్వభావం మారదు, కానీ రూపాలు మారుస్తాడు ఆయన. నీకు అర్థమైందా? ఏలియాలో ఉన్నాడు, ఆ రూపం విడిచిపెట్టాడు. ఏమండి? యెహోషువ రూపాన్ని ధరించుకున్నాడు, మేఘాన్ని రూపం ధరించుకున్నాడు. స్వభావం మారదాయింది. ఏ కాలం కూడా స్వభావము మారలేదు. ఏలియాలో ఉన్నాడు, ఎలీషా, మోషే, యెహోషువ. ఈ విధంగా ఆయన గుడారాలు మార్చుకుంటాడు, రూపాలు మార్చుకుంటాడు. అలాగే 7వ దూతలో ఉండి రూపం మార్చుకున్నాడు. ఇప్పుడు వేకుచుక్క రూపంలో ఉన్నాడు ఆయన. వేకుదూత రూపంలో ఉన్నాడు. 7వ దూత రూపంలో పశ్చిమాన కనబడినటువంటి సాయంకాలం నక్షత్ర రూపంలో ఉండి ఇప్పుడు వేకు నక్షత్రంగా ఉండి స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ స్వస్థత చూడండి. తెల్లవారుజామున ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే మనకు పాఠం నేర్పడానికి. పక్షిరాజుగా ఎందుకు వచ్చాడంటే మనకు పాఠం నేర్పడానికి. ఎందుకనంటే వేకుజామునే చీకటి పోయి వెలుగు వచ్చేస్తుంది. హల్లెలూయా. రూపాంతరము. పక్షిరాజు కూడా తన రూపాన్ని ఏం చేస్తాడు? పక్షిరాజు మార్చుకుందంటే మరణించేది కాస్త మరణం లేనిదిగా ఇంకా ఆయుష్ను పొడిగించుకుంది. అలాగే ఇప్పుడు కూడా మన రూపాలు మార్చడానికి ఆయన వేకువ దూతగా ఏమండి ఆయన ముసుగేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రూపం ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడును, అపరంజి వంటి పాదములు కలిగిన వాడుగా ఆ రూపముతో ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన వధువుని స్వస్థపరచడానికంటే విమోచించడానికి వచ్చాడు. ఆ పక్షిరాజు ఎలాగైతే విమోచించబడిందా, వృద్ధాప్యం నుండి ఏమైపోయింది చెప్పండి? విమోచించబడి యవ్వనస్తురాలుగా మారిపోయింది. హల్లెలూయా. మరణించబోయేది కాస్త ఏమైపోయింది చెప్పండి? మరణం లేనిదిగా మారింది. అలాగే ఇప్పుడు కూడా మీరు ఒకసారి యెషయా గ్రంథం చూడండి. ఇక్కడ ఆయన రెక్కల ఆరోగ్యం ఇచ్చున్నది. అంటే నీతిసూరుడు ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. మీరు పాస్టర్ గారు మీరు వేకుచుక్క అంటున్నారు కదా, నీతిసూరుడు స్వస్థపరుస్తాడు అంటున్నారు కదా, ఇక్కడ రాయబడి ఉంది కదా, మరి వేకుచుక్క గురించి అలా ఉందా? ఆధారం ఉందా? మరి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము
58వ అధ్యాయము 8వ వచనంలో కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు చూడండి. పెద్ద చదవాలమ్మా. ఆకలి కొని వారికి హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. 8వ వచనములో 58వ అధ్యాయము 8వ వచనములో, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నీకు ఇష్టమైన ఆహారము. అలాగు నువ్వు చేసిన ఎడలా నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును. అంటే ఆహారము లేని వారికి ఆయన ఆహారం పెట్టమన్నాడంటే ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి. అంతేగాని ఒక అతనంట ఆహారం లేని వారికి ఆహారం పెట్టమని అంటే బైబిల్లో కూడా ఉండదు, మెసేజ్ కూడా చెప్పాడు కదా, రోగుల్ని పరామర్శించమనుంది, ఆకలితో ఉన్న వారికి భోజనము పెట్టమనుంది. ఆయనంట ఫోన్ చేసి, నువ్వు ఆకలితో ఉండవా, వాళ్ళ ఇంట్లో అందరూ ఉన్నారు, నువ్వు ఆకలితో ఉండవా, ఈరోజు భోజనం తెత్తనా ఉండు అని తీసుకెళ్ళి ఇచ్చాడంట. అంటే ఇంట్లో అందరూ వండి చేసి పెడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి వెళ్ళి నీకు ఆకలిగా ఉందా, నేను భోజనం తీసుకొచ్చి పెట్టనా అంటే ఉపయోగం ఉందా? లేదు. దాని ఇక్కడ అది కాదు చెప్తుంది. అంటే ఆకలితో ఉన్న వారికనంటే వీళ్ళారా, ఎవరైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో వారికని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. ఇదిగో నీకు రోజు భోజనం తీసుకొస్తాను, ఆకలి కొన్ని వారికి భోజనం పెట్టమని ఉంది కదా, నీకు తీసుకొస్తానంటే ఉపయోగం ఉండదా? ఇంట్లో అందరు ఉన్న వాళ్ళకి ఉపయోగం లేదు. లేకపోతే ఎవరైనా రోగిగా ఉన్నారనుకోండి, నువ్వు వెళ్ళి పరామర్శించమన్నారు, ఇంట్లో ఎవరైనా వాళ్ళు వీళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, నువ్వు వెళ్ళి పలకరించవచ్చు. కాదు, తప్పు అని చెప్పడం లేదు. కానీ అలా కాకుండా ఎవరిని పరామర్శించమన్నాడంటే ఎవరైతే చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏమి కావాలో, వాళ్ళకి ఏదైనా వాళ్ళు జ్వరంతో బాధపడుతున్నారు అనుకోండి, ఏదో ఒకటి కాసి పెట్టడం, పరామర్శించడం అంటే అది. అంతేగాని పరామర్శించడం అంటే అది అంతే. లేకపోతే వండుకోలేకపోతే బియ్యం గింజ వండి పెట్టడం, లేకపోతే ఆవిడ ఏదైనా ఒళ్ళు నొప్పులతో బాధపడడం, కొంచెం ఏదన్నా మర్దన చేయడం, అలాగా నీవు పరామర్శించాలి. దాన్ని అంటారు. మీకు అర్థమైందా? పరామర్శించడం అంటే ఏమిటి చెప్పండి? అలాంటి వాళ్ళని, ఎవరు సహాయం లేని వారిని నువ్వు వెళ్ళి ఏం చేయాలి? పరామర్శించాలి. అలాగే అన్నీ ఉన్నాయి, అందరూ ఉండారనుకోండి, నువ్వు వెళ్ళి పరామర్శించడం అంటే ఎలా ఉండారు? బాగుందా, ఓకే ప్రార్థన చేస్తాం అన్నాం అనుకోండి, ఆ పరామర్శ వేరు కదా. పలకరించకూడదు, మాట్లాడకూడదని కాదు, కానీ అసలైన పరామర్శ అంటే ఏమిటి చెప్పండి? ఇది. మీకు అర్థమైందా? కాబట్టి పరామర్శించమనగానే ఏం చేస్తారు చెప్పండి? చాలామంది వెళ్ళి పలకరించి రావడమే పరామర్శించారు అనుకుంటారు. అంతేకాదు, వాళ్ళు ఏమైనా అక్కర్లో ఉంటే, అవసరాల్లో ఉంటే, లేకపోతే చేయి నొప్పితోనో లేకపోతే తలనొప్పితో బాధపడుతూ ఉంటే వాళ్ళకు ఒక పరామర్శించడం, పరిచర్య చేయడం, వాళ్ళ అవసరంలో పాలు పొందడం, ఇలాంటివన్నీ చేయడం. ఆ రోగిగా ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వేదో బార్లీ పట్టుపో, లేదా ఇంకోటి పట్టుపో, ఇంకో సాయం చేయి. ఏమండి? ఆ విధంగా వెళ్ళి నువ్వు పరామర్శించాలి. హల్లెలూయా. మేము పరామర్శించని వాక్యం పాటించమన్నామని చెప్పి నీవు నీ బంధువుల్ని, వాళ్ళని, ఇంటి ముందు వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు అందరూ కూడా మొత్తం గొర్రెల మేక మందలాగా వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు చేసి పెట్టడం ఇబ్బంది. చాలామంది అలా చేస్తూ ఉంటారు, అర్థం తెలియక. ఏదో వాక్యాన్ని పాటిస్తున్నాము, మేము నెరవేరుస్తున్నాము అనే ఆ అభిప్రాయంతో
అది కాదు. నిజమైన ఉపవాసం అంటే ఏంటంటే పిల్లారా, నీవు వాళ్ళ కష్టంలో పాలు పొందడం, వాళ్ళ కన్నీటిలో పాలు పొందడం, వాళ్ళ ఆకలిలో పాలు పొందడం, ఆ విధముగా చేయడమే నిజమైన ఉపవాసమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలా కాకుండా ఎవరో ఇంట్లో ఎవరే నీకు ఆకలిగా ఉందంటరా, మీ అమ్మ వండలేదా, మీ నాన్న వండలేదా, వండుతానంది ఇప్పుడే వండబోతుందండి. ఎందుకురా, ఆకలి కొన్ని వారు భోజనం పెట్టమన్నది కదా, నేను వస్తున్నా ఉండు, నేను పెట్టింది తిన్న తర్వాత అప్పుడు వండుకుందుకు రాని, నేను వాక్యాన్ని పాటించట్లేదు అన్నప్పుడు ఉపయోగం ఉండదా? ఏం ఉపయోగం లేదు. అలాగే రోగిగా ఉన్న దగ్గర కూడా ఏమండి, రోగులుగా ఉన్న దగ్గరకు వారి దగ్గర కూడా వెళ్ళి ఏమండి ఎలా ఉన్నారు ఏంటి ఏమ్మా పలకరించి మీరు మామూలుగా వచ్చారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం పరామర్శించారు, నేను ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నామని అర్థం చేశారా, తలనొప్పితో బాధపడుతున్నా ఏమైనా చేశారా, లేకపోతే ఇలాగెలాగ ఇబ్బంది పడుతున్నాను ఏమైనా చేశారా, ఏమైనా నాకేమైనా అవసరంతో పాల్గొందారా, వచ్చారు పలకరించిపోయారు, లేఖనాన్ని పాటించామనుకున్నారు అని అనుకుంటారు. అది నిజమైన ఉపవాసమో కాదు. నువ్వు చేసుకోలేని వారికి చేయడం, చూడలేని వారికి వెళ్ళి చూడడం, పట్టించుకోని వారికి వెళ్ళి నువ్వు పట్టించుకోవడం, ఏమండి తినడానికి ఏమీ లేని వారికి వెళ్ళి నువ్వు సహాయం చేయడం, అది నిజమైన ఉపవాసం. ఆయన నామనిష్టం. అది చాలామంది ఏం చేస్తుంటే అలాగే వెళ్ళి భోజనం పెడుతుంటే సెల్ఫీలు దిగడం, ఏమండి పరామర్శ సెల్ఫీలు దిగడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నా సెల్ఫీలు ఫోటోలు దిగడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది కాదు ఉపవాసం అంటే. నిజమైన ఉపవాసం ఏంటి చెప్పండి? వాళ్ళ యొక్క కన్నీటిలో, వాళ్ళ అవసరాల్లో అన్నింటిలో కూడా పాలు పొందడం, ఆ విధంగా చేయడమే అని చెప్పాడు ఆయన. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అది తర్వాత అయినా ఉన్నాడు చూడండి, వస్త్రుడిని కనబడిన ఎడల వానికి వస్త్రములిచ్చుటయో ఇదియే కదా నాకు ఇష్టమైనటువంటి దిక్కుమాలిన బేదలను ఏంట చేర్చుకొనుటయో, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టుటయో, దిక్కుమాలిన బేదలకు వెంటనే చేర్చుకొనుటయో, వస్త్రహీనుడికి నీ కనబడిన ఎడల వారికి వస్త్రాలు ఇచ్చుటి. వస్త్రహీనుడు కనబడితేనే వస్త్రాలు ఇచ్చుటయో, లేకపోతే ఎవరికైనా 1-2 నిక్కా అవసరం అనుకుంటే అలాగ వాళ్ళ అవసరాన్ని బట్టి చేసేటటువంటిదే తప్ప, అంతేగాని అవసరం లేకపోయినా వస్త్రాలు ఇవ్వమని అన్నాడు కదా అని చెప్పి ఇస్తే అది ఉపవాసమో కాదు. కాబట్టి అవసరాన్ని బట్టి వాళ్ళు కొనుక్కోలేకపోతుంటే, వాళ్ళ దగ్గర పేదవాళ్ళుగా ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే, ఏమండి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ విధంగా నువ్వు సహాయం చేయడం. హల్లెలూయా. సమాజంలో ఎవరైనా ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నువ్వు కొనిస్తావు. అది కొన్ని అబ్రహాం గారు అనేవారు, ఆయన వస్త్రాలు ఉండేవి కానీ వస్త్రాలు ఇచ్చేవారు. అప్పుడు ఆయన అనేవాడు, సేవకుడికి వస్త్రాలు ఎక్కువ అవసరం, ఎందుకంటే చెమట ఎక్కువ పడతా ఉంటుంది కాబట్టి త్వరగా వాళ్ళకి వస్త్రాలు పాడైపోతుంటాయి అని ఇబ్రహాం గారు చెప్పేవారు. కాబట్టి నాకు ఇచ్చి కనుక మెస్సీకి ఇచ్చినట్లే అన్నాడని. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ విధంగా చేస్తుంటామో అప్పుడు ఆయనకి చేసినట్లు అవుతుంది. ఇప్పుడు మనకు ఉదాహరణకు త్రోవ పక్కన ఒక వ్యక్తి పడిపోయాడు, ఏమండి ఒక వ్యక్తి ఏం చేశాడు, వెళుతూ వెళుతూ ఇదిగో చూయించుకో అని డబ్బులు ఇచ్చాడు, లేకపోతే పలకరించాడు. ఇంకో వ్యక్తి ఏం చేశాడు చెప్పండి, అయ్యో పాపం అని సానుభూతి చూయించాడు, వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి ఏం చేశాడు చెప్పండి, అతన్ని పట్టుకొని ఏమండి ద్రాక్షారసం కట్లు కట్టి పొరుగువాడు అతన్ని ఒక సత్రంలో తీసుకెళ్ళి నేను మరలా వస్తాను పరిచర్య చేశాడు. పరామర్శించడం, దిక్కు లేకుండా ఉన్నాడు, రోగిగా ఉన్నాడు, దెబ్బలతో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. హల్లెలూయా. పలానాకి చేయం కుట్టిందా వస్త్రం ఉండి మొత్తం వెళ్ళిపోయి చేయం కుట్టిందా, హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసిన ఉపయోగం ఉంటుందా? నీకు అర్థమైందా? పఠాలం అంతా వెళ్ళిపోయి చేశారనుకోండి, అది ఉపవాసం కిందకు రాదు. అది నీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. అంటే ఎవరైతే ఈ విధంగా చేస్తుంటారో, అంటే వాళ్ళ అవసరాల్లో, ఇబ్బందుల్లో, వాటిలో వీటిలో ఎవరైతే పాలు పొందుతూ ఉంటారో, ఇలాగా యెషయా చెప్పినట్లు కానీ, మెస్సేజ్ చెప్పినట్లుగా కానీ
అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ వెలుగు ఎవరు? మెస్సయ్యా. ఆయన వేకు చుక్క వలె ఉదయించును. ఇప్పుడు నీలో ఉన్న వెలుగు, ఈ వర్తమానం విన్నప్పుడు, వెలుగనగా వాక్యమే, ఆయనే, పరిశుద్ధాత్మే నీలో ఉన్నప్పుడు, ఈ వర్తమానం వినగానే, ఈ వేకు చుక్క వర్తమానం వినగానే ఆయన నీలో ఉన్న వెలుగు ఏమవుతుందంటే వేకు చుక్కగా మారిపోతుంది. ఆయన అమలుస్తారు. హల్లెలూయా. అప్పుడు ఆ వేకు చుక్క నిన్ను స్వస్థపరచును అని చెప్తున్నాడు. చదువమ్మ అక్కడ. ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఎప్పుడైతే ఈ వర్తమానం నీలో ఉదయిస్తూ స్వస్థత నీకు శీఘ్రముగా, అంటే దేహం యొక్క విడుదల పొంది ఆ పక్షిరాజు వలె. కాబట్టి ఇప్పుడు ఆయన వేకు జామును వచ్చాడు, వేకు చుక్కగా ఉన్నాడు. అందుకని అక్కడ నీతి సూర్యుడు గురించి ఉంది. ఆయన రెక్కలో ఆరోగ్యం ఇచ్చినాడు. ఇక్కడ వేకు చుక్క శీఘ్రముగా ఉదయించినప్పుడు స్వస్థత కలుగుతుంది. అక్కడ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఉండదు. ఇక్కడ వేకు, మరి ఇద్దరు ఎవరు స్వస్థ కాదు, ఇద్దరు రెండు కాదు, ఒక్కడే ఆయన. తెల్లవారుజామున వచ్చాడు కాబట్టి నీతి సూర్యుడు వేకు చుక్కగా ఉన్నాడు. అప్పుడు ఆయనే స్వస్థపరచువాడు. కాబట్టి ఇప్పుడు వేకు చుక్క, అందుకని నీలోనున్న వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా. కాబట్టి ఈ స్వస్థత, అందుకనే చూడండి, యూదులకి గర్వం వలన వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయంటే కూబట్టున్నాయి. కాబట్టి వినుట పట్టుకు వాళ్ళు విన్నారు కానీ ఏమీ ప్రయోజనం. కానీ అన్ని జనులకు ఇవ్వబడింది, అందువల్ల నీవు హృదయం స్వస్థపరచబడింది. ఆ రాజ్య మరములు ఎరుగునట్లు, 7 ముద్రలు 7 సంఖ్యలు అవన్నీ ఎరుగునట్లు తెరవబడి నీ హృదయము తెరవబడింది. కానీ ఇప్పుడు అయినట్లయితే ఈ రెండవ రాకడ నువ్వు చూసినట్లు. అందుకని ఈ వర్తమాన వినుడు ద్వారా, ఈ వాక్యము ద్వారా నీ హృదయంలో వేకు చుక్క ఉదయించి నీ వెలుగు, అంటే నీలోనున్న వెలుగు వేకు చుక్క వలె ఉదయించును. అంటే వేకు చుక్క ఉదయించును నీ హృదయంలో. అప్పుడు ఈ శరీరము మార్పు చెంది ఆ పక్షిరాజు శరీరం వలె ఇది కూడా మార్చబడి నూతనమైనటువంటి దేహముతో అంటే కొవ్విన దూడల గంతులు వేయచ్చు ఎగురుతారు నా మనుషు. హల్లెలూయా. ఆ స్వస్థ అంటే ఏమిటి చెప్పండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం వచ్చేస్తాయి. ఐక్య విచారాలు అవన్నీ కూడా నీలో నుండి పోతాయి బయటికి. అవన్నీ కూడా నీలో నుండి బయటికి పోతాయి. ఏమి ఉపయోగం ఉండదు, మొత్తం బయటికి పోతాయి. అటువల్ల ఏమి ఉపయోగం ఉండదు. అప్పుడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ హృదయములు వేకు చుక్క ఉదయించడం వలన నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము, ఆనందము కలిగి ఉండడమే అదే ఆయన రాజ్యము. ఆ రాజ్యమే వేకు చుక్క. అప్పుడు ఎవరైతే ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటారో, ఇప్పుడు ఇది హృదయంలో ఉదయించడం ద్వారా ఈ దేహం మారుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? హృదయములో ఉదయించడం ద్వారా దేహమునకు స్వస్థత వస్తుంది. అదేమిటి చెప్పండి? మరణము నుండి విడుదల. దేహం మరణం నుండి విమోచన, మరణం నుండి పైకి లేపబడడం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది అదే. ఆనాడు వారిలో వెలుగు ఉదయించలేదు, వాక్యం ఉదయించలేదు, హృదయం కొవ్వింది. అందుకని వాళ్ళని చూచుట మటుకు వాళ్ళు చూశారు కానీ, వినుట మటుకు వాళ్ళు విన్నారు కానీ గ్రహించలేదు వాళ్ళు. కానీ అన్ని జనుల్లో ఉన్న వధువు మాత్రము ఆమె ఆయన రాజ్య మర్మాలు ఎరిగి ఆయన వాక్యాన్ని గ్రహించి ఇప్పుడు ఆమెలో ఉన్న వెలుగు మెస్సయ్యే ఆ వెలుగును కలిగి, ఆత్మను కలిగి కనిపెడుతూ ఉంది. ఇప్పుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ వర్తమానాన్ని విశ్వసించడం ద్వారా, వేకు చుక్క వర్తమానం విశ్వసించడం ద్వారా ఇప్పుడు నీకు ఈ స్వస్థత కలుగుతుంది. ఆయన నమ్మకం. దేహం యొక్క విమోచనే స్వస్థత. హృదయంలో ఆ రాజ్యం, ఆ నీతి, ఆ సమాధానం. అందుకని నీకు ఆ బాధలన్నీ పోయి. పక్షిరాజుకి ముందు ముక్కుతో బాధగా ఉండేది, రెక్కలతో బాధగా ఉండేది, కాళ్ళతో బాధగా ఉండేది. కానీ రూపం మారాక ముక్కు గురించి ఏమైనా బాధ ఉందా?
రెక్కల గురించి ఏమైనా బాధ ఉందా అని అంటే ఏ బాధ లేదు, కానీ దాని యొక్క రూపం ఏమైపోయింది చెప్పండి. నీవు కూడా ప్రతి చింత కూడా ఆయనకు అప్పగించేసి, ప్రతి విచారం ఆయనకు అప్పగించి, పక్షిరాజు వలె నూతన హృదయముతో ఆయన యందు ఆనందిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన గర్వపరిచేటుగా హల్లెలూయా హల్లెలూయా. అందుకని పిల్లారా, ప్రకృతిలో తెల్లవారుజామున ఎలా మార్పు జరిగిందో, పక్షిరాజు శరీరం ఎలా మారిందో, అరే ఏమండి, ఇప్పుడు కూడా వేకు చుక్క వలన నీ జీవితం మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు అసూయ, గర్వము, కోపం, ఓరం లేనితనం, కక్ష, విరోధాలు, అందరితో గొడవ, అందరితో పంతాలు, వంతులు, ఏమండి అలా పెట్టుకొని ఏడుపు ముఖం వేసుకుని ఉండేవాడి, ఏడుపు ముఖం వేసుకుని ఉండేదాన్ని. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడుపే ఏడుపు. వాళ్ళు బాగున్నారని వీళ్ళు బాగున్నారని. ఈ అసూయ కలిగిన వాళ్ళు ఎవరైనా బాగుంటే ఓరవలేరు అనమాట. మంచి బట్టలు వేసుకొని బాగున్నా ఓరవలేరు, మంచి తిండి తింటున్నా ఓరవలేరు, ఎవరన్నా బాగా ఉంటే ఓరవలేరు, కలిసిమెలిసి సహోదరులు ఉన్నారు వాళ్ళని చూసి ఓరవలేరు, ఎవరైనా ఇతరులకి సాయం చేస్తే ఓరవలేరు. ప్రతిదానికి కూడా ఆ ఓరవలేని తరం అసూయ కలిగిన ఏడిపే హృదయంలో ఎప్పుడు ఏదోటి పెట్టుకొని ఉంటారు. ఒకప్పుడు నువ్వు కూడా అలా ఉన్నావేమో, కానీ ఇప్పుడు వేకు చుక్క నీలో ఉదయించడం ద్వారా, వేకు చుక్క నీలో ఉదయించడం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? అసూయ అనేటువంటి వ్యాధి, గర్వం అనే వ్యాధి, కోపం అనే వ్యాధి, దురనుమానాలు, ఆ వ్యాధి అన్నీ కూడా పీకేసుకొని ఇప్పుడు నువ్వు లాగేసి పీకేసి, ఎందుకంటే అవి నిన్ను వెంబడిస్తూనే ఉన్నాయి. ఐగుప్తు సైన్యం ఇజ్రాయెల్ని వెంబడించినట్లుగా మొత్తం లాగేసుకుని ఇప్పుడు నీతితోను, సమాధానంతోను, పరిశుద్ధాత్మ ఆనందముతో, ప్రేమతో ఇప్పుడు నీ హృదయానికి వచ్చింది చెప్పండి. ఈ హృదయంలో ఆ వేకొచ్చుకు ఉదయించిందంటే ఆ రాజ్యమే ఉదయించడమే వేకొచ్చుకు ఉదయించడం. అప్పుడు ఈ శరీరానికి స్వస్థత. అది గనక హృదయంలో వేకొచ్చుకు గనక నీ హృదయంలో ఉదయించకపోతే, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కనుక నీలో కనుక లేకపోతే నీ శరీరం మారదు. ఎందుకంటే వేకొచ్చుకనగా నీతి సూర్యుడు తన రాజ్యముతో వచ్చాడని అర్థం అన్నమాట. ఎందుకంటే మీరు చూడండి పిల్లారా, ఇక్కడ ఇగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధ అంటే ఎవరు? ఆయనే. ఆయనే ఒక్కడు. కాబట్టి ఆయన ఏమంటారు? నీతి సూర్యుడు. నీతి సూర్యుడు. అలాగే ఇక్కడ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఇది రాజ్యం. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, రాజ్యం. ఇప్పుడు ఈ రెండు కలిసేటప్పటికి ఏమైపోతుందంటే, ఏమైపోతుంది చెప్పండి? నీతి సూర్యుని రాజ్యము. అంటే నీతి సూర్యుడు తన రాజ్యముతో వచ్చాడు. హల్లెలూయా. అందులో వేకు చుక్క అంటే, అందుకనే ఇజ్రాయిల్ యొక్క జెండా మీద ఒక్క నీతి సూర్యుడు బొమ్మ ఉండదు, వేకు చుక్క ఉండదు. కారణం ఎందుకని? నీతి సూర్యుడే తన రాజ్యముతో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నీతి సూర్యుడు రాజ్యం, అందుకే షాలేము రాజు, అందుకని నీతి సూర్యుడే రాజు. హల్లెలూయా. కానీ వేకు చుక్క అంటే అర్థం ఏంటి చెప్పండి? నీతి సూర్యుడు తన రాజ్యముతో రావడమే, లేకపోతే నీతి సూర్యుని రాజ్యం అని అర్థం. నీతి సూర్యుని రాజ్యం. అందుకని వేకు చుక్కని చాలామంది తీసిపడేస్తుంటారు తెలియక. మీకు అర్థమైందా? కాబట్టి అందుకని 1000 ఏళ్ల పాలన కూడా వేకు చుక్క వలె ఉంటుంది అన్నమాట. సరే, తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, ఇప్పుడు స్వస్థపరిచేవుడు వేకు చుక్కగా యెషయా గ్రంథములో చెప్పబడిన ప్రకారము నీవు రెక్కలు కలిగిన పక్షిరాజు వలె వచ్చావు నాయన. ఈ తెల్లవారుజామున వచ్చి నువ్వు ఎలాగైతే
లేకపోతే పక్షిరాజు ఎలాగైతే నాయనా పక్షిరాజు వృద్ధాప్యం నుండి లేకపోతే ఆ బలహీనమైన స్థితిలో నుండి అది ఆ చనిపోయే స్థితిలో ఉండి అది మరణం నుండి దాటి వెళ్ళిపోతుందో యవ్వనమైనదిగా మారిపోద్దు అలాగ మమ్మల్ని చేయడానికి నాయనా ఈ తెల్లవారుజామున వచ్చి వేకు చుక్కగా ఉండి మమ్మల్ని అలాంటి యవ్వనస్తులుగా మారేటువంటి స్వస్థత మాకు ఇస్తున్నందుకు వందనాలు నాయనా. ఇక్కడ మేము అయితే ఆ పక్షిరాజు కొన్ని రోజులకి ఆ మూడు నెలలకు ఎప్పుడు అది చనిపోవచ్చు, కానీ మేమైతే ఇక చనిపోం, మేము ఇక మరణాన్ని చూడము, ఇంకెప్పుడు కూడా యవ్వనస్తులంగానే ఉండి నీతో సదా ఉండబోతున్నాము నాయనా. అట్టి గొప్ప విడుదల మాకు ఇస్తున్నందుకు వందనాలు, అట్టి విమోచన మాకు దయచేస్తున్నందుకు వందనాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా.